విశాఖపట్నం అనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చాలా వింతగా మారుతోంది. ముఖ్యంగా మొత్తం వాతావరణం అంతా వేడెక్కుతోంది. ఉదయం అయ్యేసరికి అంటే 8:30-9 నుంచే సుర్రున ఎండ మండిపోతోంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అలాగే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి కూడా మనం బ్యాక్న విజువల్స్లో కూడా చూడొచ్చు, కాస్త గాలి ఎక్కువ వేసి అలాగే మేఘాలు అంటే ఆకాశం మేఘావృతమై మనం ఇక్కడ విశాఖపట్నంలోని ఒక ఏరియాలో ఉన్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాగ్నంతా కూడా దట్టమైన మేఘాలు వేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా రోజు కూడా దాదాపుగా ఇదే వాతావరణం ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలు అయితే వస్తున్నాయి. ఆ తర్వాత 4-3 అయ్యే సందర్భంలో చాలా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే ఆకాశం మేఘావృతమై వానలు పడుతున్నాయి. ముఖ్యంగా వానలు పడుతున్న క్రమంలో సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. అయితే తర్వాత రోజుకి మళ్ళీ దాని ఎఫెక్ట్ మళ్ళీ చూపిస్తోంది, తీవ్రంగా ఎండ కాస్తోంది. ఇలా ప్రతిరోజు కూడా అంటే ఇవాళ అయితే చూస్తే కనుక దాదాపు 47 మండలాల్లో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 42-43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తోంది. మొత్తం వాతావరణ శాఖ అంచనా ప్రకారం చూస్తే కనుక ఇది మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అలాగే రాయలసీమ ప్రాంతాల్లోనూ తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణలో కూడా ఇదే వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. దాదాపు కొన్ని ఏరియాల్లో మోస్తరు నుంచి ఒక చిరుజల్లు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని చోట్ల అయితే కనుక అధిక పీడనం వల్ల అంటే వాతావరణంలో ఎండ ఎక్కువ కావడం వల్ల, ఎక్కువ పీడనం వల్ల ఆకాశంలో ఒక్కసారిగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారి వాతావరణం అంతా కూడా చల్లబడుతుంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. మరో 3 రోజుల పాటు ఇదే వాతావరణం ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత క్రమంగా ఎండలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. ఈసారి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అంటే ఇది ఇంకా కేవలం ఏప్రిల్ మాత్రమే, ఇంకా అది మే జూన్ మాసాలు కూడా ఉన్నాయి. ఈ మే జూన్ నెలల్లో కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి ఇదే వాతావరణం ఉంటుందని, కొద్ది రోజుల పాటు ఆ తర్వాత మళ్ళీ క్రమక్రమంగా వేడైతే పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి వాతావరణం సూచిస్తోంది. ప్రజలు దీనికి సంబంధించి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి, అలాగే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తోంది.